ఏకమేడలాగా కూలిపోతున్న వైసీపీ పార్టీ. ఈరోజు విజయసాయిరెడ్డి, త్వరలో ఇంకొకరు. లిస్టులో మరో ముగ్గురు కీలక నేతలు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా తన రాజీనామాని ప్రకటించినట్లు ప్రకటనలు వస్తున్నాయి. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఒక్క ఎన్నిక ఆ పార్టీ క్లోజ్ అయిపోయే పరిస్థితికి రావడం దురదృష్టకరమనే చెప్పాలి. ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలో ఒకటి. సీఎం జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు. పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని అందరూ బలంగా నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక్క ఎన్నిక నీరుగార్చేసింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ కేవలం గత ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన మీద నమ్మకం లేక ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఎంతో మంది వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు జగన్కు అన్ని సమయాల్లోనూ అండగా నిలిచినటువంటి విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా తన రాజీనామాని ప్రకటించడం జరిగింది. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. అయితే కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వైసీపీకి సీమలో పట్టుకొమ్మలాగా నిలుస్తూ వచ్చిన వారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. పార్టీకి ముఖ్య నాయకులుగా ఉండే ఇలాంటి వాళ్ళే రాజీనామాలు చేస్తూ వెళ్ళిపోతున్నారంటే భవిష్యత్తులో జగన్, రోజా, అంబటి రాంబాబు లాంటి వారు మాత్రమే ఆ పార్టీలో మిగిలేలా ఉన్నారు. రోజా, అంబటి వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదు. లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీకి జంప్ అయ్యే వాళ్ళనే టాక్ కూడా నడుస్తోంది. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేదని వీళ్ళంతా ఒక్కొక్కరికి జంప్ అవుతున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. వైసీపీ పార్టీపై ఈగ వాలిన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.